హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ వీడియోలోని నేను మీకు చిట్టి కాజాలు ఎలా చేయాలో చూపిస్తాను. నన్ను నిన్న మా ఫ్రెండ్ అడిగింది, మొన్న నువ్వు నా కోసం చిట్టి కాజాలు చేసావు కదా, సేమ్ మళ్ళీ అలా చేసి తెస్తావా అని. ఇంకా సరే అని చెప్పి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశాను. ఇంటికి రాగానే ఫస్ట్ నేను పంచదార పాకం పెట్టేసుకున్నాను, ఎందుకంటే పాకం అవ్వడానికి కొంచెం లేట్ అవుతుందని చెప్పి. దాని తర్వాత ఒక కప్పు మైదా పిండి తీసుకుని అందులో కొంచెం ఉప్పు, బేకింగ్ సోడా, కొంచెం ఆయిల్ వేసుకుని మనం చపాతీకి కానీ పూరికి కానీ ఎలాగైతే కలుపుతామో అలా కలుపుకోవాలి. దాని తర్వాత పల్చగా ఇలాగా చేసుకోవాలి చపాతీలాగా. దాని తర్వాత పిండి జల్లుకుంటూ ఒకదాని మీద ఒకటి చపాతీలా చేసిన దాన్ని పెట్టుకుంటూ రావాలి. దాని తర్వాత రోలింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఎంత బాగా అయితే రోలింగ్ చేస్తామో షేప్ అనేది కూడా అంత బాగా వస్తుంది, లేదా షేప్ అన్నది పర్ఫెక్ట్ షేప్ రాదు. దాని తర్వాత నేను ఆల్రెడీ పక్కనే కొంచెం మూకిడిలోని ఆయిల్ వేసుకుని హీట్ చేసి ఉంచుకున్నాను. దాని తర్వాత ఇవన్నీ కట్ చేసేసి స్లైసెస్ లాగా అందులో వేసేసాను. నేను కొంచెం లావుగా కట్ చేశాను, మీరు కట్ చేసే వాళ్ళైతే కొంచెం సన్నంగా కట్ చేసుకోండి. దాని తర్వాత నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేశాను. దాని తర్వాత ఇవి తీసుకెళ్ళి పంచదార పాకంలో వేసేసాను. రేపు మా ఫ్రెండ్ రియాక్షన్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఓకే, బాయ్ బాయ్.